రాత్రి అయిందంటే అందరికీ కలిగే భావాలే నాలోనూ కలిగాయి. చాలా ఆలస్యంగా కలిగాయి. నా దివ్య నాకు లేదని తెలిసాక కలిగాయి. రాత్రి అయితే నిద్ర పట్టడం లేదు. ఏవేవో కలల కంఠం ప్రారంభించాను. ఒరే బ్లడీ ఫూల్, గంట తర్వాతే మననా అప్పుడే తెచ్చావేంటి? టైం సెన్స్ లేని వాళ్ళంతా సర్వర్లే. 6 గంటల నుంచి ఇక్కడ వస్తాను, మధ్యలో బిగ్ డిస్టర్బెన్స్ ఒకటి. ఏంట్రా సినిమా చూస్తున్నావా? కళ్ళు ఎత్తి పెట్టినట్టున్నావా? అబ్బా వదులు, చాలు, వర్షం వస్తుంది. అలా చూడడానికి సిగ్గులేదు రాస్కెల్. వెళ్ళమ్మా, నేను చెప్పేది వినండి. భయపడకమ్మా, వెళ్ళు. నన్ను వదలండి. మొత్తం అలాగే ఉంటుందమ్మా. నేను వెళ్ళను. వెళ్ళు, వెళ్ళమ్మా. నువ్వు డోర్ వేసుకోవా. ఫాదర్, ఫాదర్, నీ బుద్ధి చెప్పాను కదా ఫాదర్, నన్ను బయట పంపించొద్దని. ఇప్పుడు చూసారా ఫాదర్? ఇప్పుడు ఏమైందిరా? ఇది అసహ్యం ఫాదర్. ఇక్కడ మనుషులా ప్రవర్తించలేదు ఫాదర్. మనిషికి తిండి, బట్ట, ఇల్లు ఈ 3 ఉంటే చాలన్నారు. మరి ఇక్కడ ఫాదర్ అందరు 4వ దాని కోసం నీచంగా జంతువులో కొట్టుకుంటున్నారు ఫాదర్. ఈ జంతువుల మధ్యలో బతకలేదు ఫాదర్. ఇప్పుడు కూడా బస్సు ఉంటుంది ఫాదర్. బస్సు లేకపోతే లారీ ఎక్కైనా సరే తెల్లారి సరే మేము ముందుంటారు ఫాదర్. రే వినోద్, కసి ఉండాలరా. కసి ఉంటేనే ఏదైనా సాధించగలవు. నిప్పులో దూకేసి అమ్మో కాలుతున్నాను అక్కడే ఉంటే బూడిదైపోతావు. రై, ఎలాంటి పరిస్థితినైనా ఎవరినైనా ధైర్యంగా ఎదుర్కోవాలరా. ఇక్కడికి వచ్చి చూడవయ్యా తెలుస్తుంది. Dear students, this is very difficult problem, but very important for the examinations. వీళ్ళేపోయా. వినోద్, వినోద్, రే వినోద్, వినోద్. హలో, ఏం చేస్తున్నారు? తమర్నే సార్, ఏం చేస్తున్నారు? అదంతా ఏమిటో తెలుసా నీకు? తెలీదు. రాత్రులు సినిమాలు చూడటం, పగలు క్లాసులో నిద్రపోవడం. అసలు క్లాసులో నిద్రపోవడం ఎంత దరిద్రమో తెలుసా? మీకెవరో ఫ్రీగా సీట్ ఇచ్చేస్తారు, ఫ్రీగా తిండి పెడతారు. ఫ్రీ సీట్లో ఫ్రీ తిండి తిని ఇక్కడికి వచ్చి ఫ్రీగా పడుకుని నిద్రపోతున్నావా? సిగ్గు లేదు? హౌ డేర్ యూ టు స్లీప్ ఇన్ మై క్లాస్? చూడు, అదేంటి ఒక ప్రాబ్లం. హ్యావ్ యూ ఎవర్ సీన్ దట్ ప్రాబ్లం బిఫోర్? అసలు అది చదవటమే వచ్చరా నీకు? ఇదిగో తీసుకో, వెళ్ళి దాన్ని సాల్వ్ చేయి. పో, వెళ్ళరా. ఏంటి ఎలా నిలబడ్డావు? నాకు తెలుసురా నువ్వు అన్ఫిట్ అని. నీకు నిద్ర తప్ప ఇంకేమీ రాదు. కనీసం అక్కడికి వెళ్ళి ఓ చీపురు కట్టలాగా నేను నిలబడు. స్టూడెంట్స్, ఐఎమ్ హైలీ డిసప్పాయింటెడ్ విత్ దిస్ క్లాస్. అసలు ఒక్కొక్క కాలేజీలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే ఎంత షార్ప్గా ఉంటారో తెలుసా? I worked 2 days to prepare for this problem. 6 books refer చేసి. But you know how painful it for me. ఏంటి? He is right. Please note it down. ఏంటి అది? నీకేమైనా అర్థమైందా? నాకేం అర్థం కాలేదే. ఎలా చేస్తుంటాడు అతను? పవే, ఏదో గైడ్ లో చూసి బట్టి పట్టినట్టున్నాడు. నీకు అర్థమైంది అంతే. అతన్ని అడిగితే పోలా? అతన్నా? ఛీ, నేను సీను అడుగుతానే. సీనునా? అటు చూడు. తెలియని అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు శ్వేత. నాకెందుకు అతను చాలా ఇన్నోసెంట్ లా కనిపిస్తున్నాడు. పద, అతన్ని అడుగుదాం. నడు శ్రీను. ఎక్కడికి? ఎక్స్క్యూజ్ మీ, నాకు ఈ ప్రాబ్లం అర్థం కాలేదు. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నేను అప్పుడే చెప్పానుగా ఇతనికి చాలా హెడ్ వెయిట్ అని.
తెలివైన వాడే. అవునవును వాసన రావడం రాత్రి అయిందంటే అందరికీ కలిగే భావాలే నాలోనూ కలిగాయి. చాలా ఆలస్యంగా కలిగాయి. నా దివ్య నాకు లేదని తెలిసాక కలిగాయి. రాత్రి అయితే నిద్ర పట్టడం లేదు. ఏవేవో కలల కంఠం ప్రారంభించాను. జాగ్రత్త. Affords mathematical device through which solution of numerous boundaries value problems of engineering can be obtained. Conditions of strings, free and force vibration of membrane, transmissions lines. Some of the applications must. పీటర్ అన్న ఇక్కడ లేడు. తెలుసు, నీకోసమే వచ్చా. భయపడకు. ఏంట్రా ఏదేదో చేసేస్తున్నా? భరించలేకున్నా నిలువున జ్వలించిపోతున్నా. ప్రతి నిమిషం ప్రతి నిమిషం ప్రతి నిమిషం హృదయం బరువైపోతోంది. రే వినోద్, ఏం చేస్తున్నావు? అమ్మగారు ఇక్కడే స్నానం చేస్తానన్నారు కదా, అందుకే లోతు ఎంత ఉందో చూస్తున్నాను. కాసేపు వెయిట్ చేయండి, లోతు ఎక్కడ తక్కువ ఉందో చూసి చెప్తా. నీకు ఈత వచ్చా? రాదు. మరి లోతుండి మునిగిపోతే? ఆ? వినోద్, ఆ? నీకు తెలుగులో తెలిసిన 2 తిట్లు చెప్పు. ఎందుకు? చెప్పు, నీకు తెలుసో లేదో చూద్దాం. అదే కాలేజీలో అంటుంటారే, బేవర్స్ పోరంబోకు అని. అవును, ఎందుకు అడుగుతున్నా? బేవర్స్ పోరంబోకు. రారా, మన ఇద్దరం కలిసి ఈత కొడదాం. నాకేత రాదు. నేను నేర్పిస్తాను. నీకు మొలతాడుందా? మరింకే రా, నీకు బ్రహ్మాండంగా అయితే నేర్పిస్తా. నేను పిలిస్తే రావా? వెళ్దామా? వినోద్, నువ్వు అటువైపు తిరుగు, నేను డ్రెస్ మార్చుకుంటాను. వినోద్, రా వెళ్దాం.